ఈ రోజైనా బాగా పనిచేయాలి. ఏమైంది? లేవ్. దీన్ని లేపాలంటే ఒక ఉపాయం ఉంది. రేపటి నుంచి పని లేదు, సెలవు. అయ్యో, ఇది గాడిద కాదు, ప్రభుత్వ ఉద్యోగి మైండ్ సెట్తో ఉంది. అన్నా, బలమైన టీ ఒకటి ఇవ్వు. ఇది బలమైన టీ అంటావా? ఇందులో బలం ఏమీ లేదు. అయ్యా, టీ బలంగా లేదు, కానీ దీని ధర విన్నాక మీ గుండె బలంగా ఉండాలి. ఎంత? 30 రూపీస్. అయ్యో, ఈ ధరకు టీ తాగడం కంటే ఆవు కొనుక్కోవడమే మంచిది. అందుకే టీ తాగండి. ఆలోచనలు ఫ్రీ. ఊరిని మార్చేస్తా, నాకు ఓటేయండి. బాబూ, ముందు నీ ఇంటి ముందున్న గుంత పూడ్చు. తర్వాత ఊరిని మార్చు. అది గెలిచిన తర్వాత చేస్తానమ్మా. నాకెందుకు ఓటు వేయలేదు? నీ మాట నమ్మితే మా ఓటు కూడా గెలిచిన తర్వాత వస్తుందని అనుకున్నాం బాబు. ఏరా, కొత్త ఫోన్ కొన్నా? వావ్, ఎంత పెట్టావు? 35,000 రూపాయ. అంత డబ్బు పెట్టి ఏం చేస్తావు? ఫోటోలు తీస్తా, వీడియోలు తీస్తా. మరి కాల్స్ అవి పక్కింటి వాళ్ళ ఫోన్తో చేస్తా. నా రీఛార్జ్ అయిపోయింది. ఇంకో విషయం చెప్పనా? చెప్పు. ఈ ఫోన్లో ఏఐ ఉంది, బాగుంది. అదేం చేస్తుంది? నేనేం అడిగినా వెంటనే సమాధానం చెప్పు. అయితే రీఛార్జ్ ఎవరు చేస్తారని అడుగు. అడిగా, ఏమంది? నీ ఫ్రెండ్ సోముని అడుగంది. నేను కూడా ఏఐనే అడుగుతా, ఈ ఫ్రెండ్ని ఎలా తప్పించుకోవాలి అని. నీకు ఇంగ్లీష్ వచ్చా? వస్తుంది సార్. క్యాటీ అని స్పెల్లింగ్ చెప్పు. CAT. వెరీ గుడ్, వెరీ గుడ్. నీకు కూడా ఇంగ్లీష్ వచ్చా? చాలా బాగా వస్తుంది సార్. అయితే డాగ్ స్పెల్లింగ్ చెప్పు. అది చెప్పండి సార్. ఎందుకు? మొదటి వాడికి క్యాట్ ఇచ్చారు, నాకు డాగ్ ఇచ్చారు. ఇది వివక్ష సార్. సార్, వీళ్ళిద్దరికి ఉద్యోగం ఇవ్వకండి. ఎందుకు? వీళ్ళిద్దరూ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు కాదు సార్. ఎదురుగా ఉన్న పెళ్లి చూపులకు వచ్చి పొరపాటున ఇక్కడ వచ్చారు. తెరిచిన కనులకు సూర్యోదయం, అటు ఇటు తిరుగుతూ అలసిన మనసుకు
Rocky, 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 na Kawasaki. నీకే గురి పెడుతుందే ఈ కన్ను తుపాకి. Touch me there, make the move, cast the spell, keep it in the closet. దీన్ని జాగ్రత్తగా పెంచండి. ఏడాది తర్వాత చూద్దాం. రేపు చూసుకుందాం. అప్పుడు రైతు ఇద్దరినీ చూసి ఇలా అన్నాడు, విజయం ఒక్కరోజులో రాదు. ప్రతిరోజూ చేసే చిన్న చిన్న ప్రయత్నాలే ఒకరోజు గొప్ప ఫలితాన్నిస్తాయి. సోమరితనం అవకాశాలను కోల్పోయేలా చేస్తుంది. క్రమశిక్షణ, శ్రమ విజయానికి మూలం. నిన్ను గుర్తించని వాళ్ల కోసం మారిపోకు. నిన్ను నువ్వుగా ప్రేమించే వాళ్ల కోసం అలాగే ఉండు. అదే నిజమైన ఆనందానికి దారి. మీ ఫ్యాన్కు ఒక రెక్కే ఉందేమిటి? మా వారు చాలా పొదుపరి. కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుందని ఫ్యానుకు 2 రెక్కలు తీసేశాడు. భార్యాభర్తలిద్దరూ జీవితంలో కష్టసుఖాల్ని చెరిసగం పంచుకోవాలి తెలుసా? అందుకే కదండి కష్టసుఖాల్లో మొదటి సగం అంటే కష్టం మీకొదిలేసి రెండో సగం సుఖం నేను పంచుకుంటున్నాను. నిద్ర తుంచే మల్లెల గాలి వద్దకు వచ్చి తానెవరుంది నువ్వే కాదా చెప్పు ఆ పరిమళం. వెన్నెల కన్నా చల్లగా ఉన్న చిరునవ్వేదో తాకుతూ ఉంది నీదే కాదా చెప్పు ఆ సంబరం. అమ్మా, టమాటాలు ఎంత కిలో? కిలో 50 రూపాయలు. 30 రూపాయలకు రావా? ఏమే టమాటా 30 రూపాయలు కట్టాపోతావా? ఏంటి మిస్టర్, అటు ఇటు నడుస్తున్నావేంటి? మీరిచ్చిన యాడ్లో వాకిన్ ఇంటర్వ్యూ అని ఉంది కదా సార్, అందుకే నడుస్తున్నాను. సర్వర్ గారు, సమోసాలో అస్సలు ఆలూ లేదేంటి? సార్, మరి కాజాలో ఏమన్నా బంగారం ఉంటుందా? పేరుని బట్టి కాకుండా టేస్ట్ని బట్టి తినండి సార్. జిమ్కి వెళ్తున్నావా? వెళ్తున్నా. బరువు తగ్గిందా? నా పర్సు బరువు మాత్రమే తగ్గింది. నీ చదువు ఎలా సాగుతుంది? బాగా సాగుతుంది. పుస్తకం తెరిచిన వెంటనే నిద్ర వస్తుంది. అది చదువా? డాక్టర్ చెప్పాడు కదా, మంచి నిద్ర ఆరోగ్యానికి మంచిదని. మరి పరీక్ష, అది కూడా ఒకరోజు వస్తుంది. జీవితం అంటే జోక్ కాదురా, దేవుడిచ్చిన గొప్ప గిఫ్టురా, దాని మధ్యలో కథం చేస్తే హక్కు ఎవరికి లేదురా. నవ్వయ్యరా, చిరు చిందయ్యరా, అరే బాధ కూడా నిన్ను చూసి పారిపోతేరా. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టనా? కొల్లగొట్టి నాదిరో, కొల్లగొట్టి నాదిరో, కొల్లగొట్టి నా గుండెలే ముల్లె కట్టి నాదిరో, కొల్లగొట్టి నాదిరో, కొల్లగొట్టి నాదిరో, ముల్లె కట్టి నాదిరో, ముల్లె కట్టి నాదిరో.
అదేంటి సైకిల్ని కింద పడేసి అలా తొక్కేస్తున్నావు? సైకిల్ తొక్కడం ఆరోగ్యానికి మంచిదని చెప్పారు. నేను శాకాహారిని, నువ్వు మాంసాహారివి అంటుంటాను మా ఆవిడతో. అదేంటి మీది లవ్ మ్యారేజా? కాదు, ఆవిడ నా మెదడు తినేస్తుంటుంది. మీ వారు నిద్రపోయేటప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారా? మంచి అలవాటేగా. ఆయన స్విచ్ ఆఫ్ చేసేది ఆఫీస్లో నిద్రపోయేటప్పుడు. ఏంటయ్యా మా ఇంటి ముందు నిలబడి భిక్షం అడగకుండా వెళ్తున్నావు? ఈరోజు మీ ఇంట్లో వంటలు బాగోలేదని మా గ్రూప్లో మెసేజ్ వచ్చింది తల్లి. ఒరే, నువ్వు రోజూ రేపటి నుంచి చదువుతా అంటావు. రేపు ఎప్పుడొస్తుంది? క్యాలెండర్లో ఉంటుంది. నా జీవితంలో మాత్రం రాదు. మరి ఎగ్జామ్ అది మాత్రం నన్ను వెతుక్కుంటూ వచ్చేస్తుంది. పాస్ ఎలా అవుతావు? ఫ్రెండ్స్ ఆశీర్వాదం. చదువు. గుర్తుపెట్టుకో, వేసుకున్న బట్టలనే మనం మళ్ళీ 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 వేసుకునే బ్రతుకులురా మనవి. మన కష్టాలు మనకే సరిపోతున్నాయి. ఇంకా ఈ ప్రేమలు, బాధలు, మోసాలెందుకురా? బ్రతకడమే ఒక పోరాటం అయినప్పుడు ప్రేమ ఒక విలాసంలా అనిపిస్తుంది. దేవుడా, నాకు కష్టమివ్వు, సుఖాన్నివ్వు, బాధనివ్వు, టెన్షన్ ఇవ్వు, హింస ఇవ్వు, భయం ఇవ్వు. వెదవా, ఒక్క మాటలో చెప్పొచ్చుగా లవర్నివ్వు అని. నిన్న రాత్రి తాగి ఇంటికి లేటుగా వెళ్ళినందుకు మా ఆవిడ తలుపు తీయలేదు. దాంతో రోడ్డు మీదే పడుకు బాధగా. అయ్యో, మరి తెల్లారిన తర్వాత తీసిందా? లేదు, తాగింది దిగింది అప్పుడే గుర్తుకొచ్చింది. నాకు అసలు ఇంకా పెళ్లి కాలేదని. ఎక్కడున్నారు? ఎందుకు టెన్షన్గా మాట్లాడుతున్నారు? నేను కారులో ఉన్నా, అన్నీ దొంగలెత్తుకుపోయారు. మందు తాగావా? కొద్దిగా తీసుకున్నా. అయినా నువ్వు మందు గురించి మాట్లాడతావేంటి? వెనక సీట్లో నుంచి ముందు సీట్లోకి రా, అన్నీ కనిపిస్తాయి. అబ్బాయికి నువ్వు నచ్చావట. మరి నీకు అబ్బాయి నచ్చినట్లేనా? ఉద్యోగం, ఆస్తి ఉన్నాయి, పళ్ళెత్తుగా ఉన్నాయమ్మా. మామూలుగా ఉంటే పర్వాలేదు గానీ నవ్వితే వికారంగా ఉన్నాడు. పెళ్ళయ్యాక ఇంక నవ్వేదెక్కడే? మందుకు విషానికి తేడా ఏమిట్రా? మందు తాగితే నలుగురిలో మనం చిందులేస్తాం, విషం తాగితే మన చుట్టూ నలుగురు డప్పు వాయిస్తూ చిందులేస్తారు. గురువుగారు, నన్నిద్దరు ప్రేమిస్తున్నారు. వాళ్లలో ఎవరు అదృష్టవంతుడో చెబుతారా? నువ్వు మొదటివాణ్ణి చేసుకుంటే రెండోవాడు అదృష్టవంతుడు, రెండోవాణ్ణి చేసుకుంటే మొదటివాడు. నిన్న రాత్రి ఒక మెసేజ్ వచ్చింది. ఈ మెసేజు 15 మందికి పంపితే ఒక అద్భుతం జరుగుతుందని అన్నారు. తీరా ఉదయాన్నే లేచి చూస్తే ఆ 15 మంది నన్ను బ్లాక్ చేశారు. ఏంటోయ్, గూగుల్లో అంత సీరియస్గా ఏం వెతుకుతున్నావు? పొద్దున మేడ మీద ఆరేసినింది. గూగుల్లో ఏది వెతికినా దొరుకుతుందని మీరేగా అన్నారు, అందుకే వెతుకుతున్నా. జోక్ ఆఫ్ ద డే. టాబ్లెట్ వేసుకోండి. ఎందుకే? ముందు వేసుకోండి. ముందు వేసుకోండి, చెబుతాను. ఈ టాబ్లెట్ రేపు ఎక్స్పైర్ అయిపోతుంది.